నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, యోగ సాధనతో ఆరోగ్యవంతమైన జీవితం గడపవచ్చని యోగా మాస్టర్ శ్రీనివాస్ గురూజీ అన్నారు. శనివారం సాయంత్రం నగరంలో యోగ సాధకులు, సత్యసాయి భక్తులు ర్యాలీ నిర్వహించారు. జిల్లా పరిషత్ సెంటర్ నుంచి రేవతి సెంటర్ మీదుగా కోనేరు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యోగ సాధకులు పాల్గొన్నారు. ఇండో టిబెటన్ సరిహద్దులో కానిస్టేబుల్గా 6 ఏళ్లపాటు పనిచేసిన షేక్ హాజీ హుస్సేన్ అసమాన త్యాగం అజరామరంగా ఉండిపోయిందని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఇనకుదురుపేటలో అమరవీరుడు హాజీ హుస్సేన్, ఇండియన్ ఆర్మీ వారి వీధి పేరు పెట్టారు. ఈ సందర్భంగా శనివారం జరిగిన కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడారు. భారతదేశ రక్షణ భారాన్ని మోస్తూ వీరమరణం పొందిన షేక్ హాజీ హుస్సేన్ త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. శత్రు సైన్యాన్ని నిలువరించడంలో చూపిన అసమాన త్యాగం మచిలీపట్నం నగర ప్రజల హృదయాల్లో గుర్తుండిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్, మార్కెట్ యార్డు చైర్మన్ కుంచే నాని, టీడీపీ నాయకుడు మరకాని పరబ్రహ్మం, నగర కమిషనర్ బాపిరాజు, నిహారిక తదితరులు మాట్లాడారు. బంటుమిల్లి మండలం పెందురు పరిధిలోని జాతీయ రహదారి 216పై 2 ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనగా ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇరువురికి తీవ్ర గాయాలవగా వారిని 108లో చికిత్స నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మచిలీపట్నంలో జన శ్రేణులతో కలిసి హరిహర వీరమల్లు చిత్రాన్ని ఎంపీ బాలశౌరి తిలకించారు. శనివారం రాత్రి వరం సెంట్రల్ మాల్ మల్టీప్లెక్స్లో పవన్ కళ్యాణ్ సినిమాను వీక్షించారు. హైకోర్టు ఉత్తర్వులను సైతం వైసీపీ కార్పొరేటర్లు అమలు చేయకపోవడం దురదృష్టకరమని ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో ఎంపీ బాలశౌరికి పలువురు వినతి పత్రాలు సమర్పించారు. పట్టాభి మెమోరియల్ భవన సాధన కమిటీ సభ్యులు పివిఫణికుమార్, మాదివాడ రాము, వేము కోటేశ్వరరావు తదితరులు ఎంపీ బాలశౌరిని కలిసి పట్టాభి స్మారక భవనానికి నగర పాలక సంస్థ ఎన్ఓసీ ఇవ్వకపోవడంపై చర్చించారు. హైకోర్టు ఉత్తర్వులను సైతం వైసీపీ మేయర్, కార్పొరేటర్లు అమలు చేయకపోవడంపై ఎంపీ బాలశౌరి మండిపడ్డారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాత్కాలికమన్నారు. కూటమి ప్రభుత్వ సారథ్యంలో మచిలీపట్నానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు పట్టాభి సీతారామయ్య జ్ఞాపకార్థం ప్రజలకుపయోగపడే విధంగా స్మారక భవనాన్ని నిర్మించి తీరుతామన్నారు. రాజకీయ పదవులు శాశ్వతం కాదని, ప్రజలకుపయోగపడే కార్యక్రమాలకు పార్టీలకతీతంగా ముందుకు రావాలన్నారు. కాగా ఎంపీ బాలశౌరిని జిల్లా కోర్టు సెంటర్లోని అంబేడ్కర్ భవన్ పునర్నిర్మించాలని దళిత ఉద్యోగ సంఘాల నాయకులు కోరారు. సంఘ నాయకులు మత్తే నాగరాజు తదితరులు అంబేడ్కర్ భవనం నిరుపయోగంగా పడి ఉందన్నారు. భవనాన్ని పునర్నిర్మించేందుకు నిధులు మంజూరు చేయించాలన్నారు. మచిలీపట్నం న్యాయవాదుల సంఘ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దివి పోతురాజు, న్యాయవాదులు తిరుమాని సత్యనారాయణ, పసుమర్తి సూర్యప్రకాష్, ఎండి మస్తాన్లు కోరారు. శిథిలమవుతున్న టీటీడీ కళ్యాణ మండపం పునర్మించాలని, తిరుపతికి వెళ్లే రైలును పునరుద్ధరించాలని బీజేపీ నాయకులు సోడిశెట్టి బాలాజీ, సూరిశెట్టి హరికృష్ణ, ధూళిపాల శ్రీరామచంద్రమూర్తి తదితరులు ఎంపీని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. కాగా కౌతవరం నాయకులు పలువురు జనసేన పార్టీలో చేరారు. జిల్లాలో సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా వేగవంతంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శనివారం రాత్రి మంత్రి కొల్లు రవీంద్ర జలాల్పేటలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకుని వెళ్లడంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు బాధ్యత వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్, మార్కెట్ యార్డు చైర్మన్ కుంచే నాని తదితరులు పాల్గొన్నారు.
మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో వివిధ ఆసుపత్రుల్లో ఆపరేషన్లు చేయించుకున్న రోగులకు శనివారం ఎంపీ వల్లభనేని బాలశౌరి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. నలుగురికి 3 లక్షల విలువ గల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బాలశౌరితో పాటు జనసేన నాయకులు మాదివాడ రాము, గడ్డం రాజు, గల్లా తిమోతి పాల్గొన్నారు. రైతులకు సాగు సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆదుకుంటామని, గుండేరు డ్రైన్ వలన పంట పొలాలు ముంపునకు గురికాకుండా చర్యలు చేపడతామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శనివారం సాయంత్రం బందరు మండలం చిన్నాపురం గ్రామంలోని గుండేరు డ్రైన్లో గుర్రపుడెక్క తొలగించే కార్యక్రమాన్ని పరిశీలించారు. మంత్రి కొల్లు రవీంద్రకు చిన్నాపురం రైతులు పలువురు తమ గోడు వినిపించుకున్నారు. కూలిపోయిన పాత వంతెనను పూర్తిగా తొలగించవలసి ఉందన్నారు. కొత్త వంతెన కింద క్రాస్ బండలు అలాగే ఉన్నాయని, దీని వలన డ్రైన్లో గుర్రపుడెక్క అడ్డుపడి వరదనీరు ప్రవహించడం లేదని, పంట పొలాలు ముంపునకు గురై నష్టపోతున్నామన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర స్పందించి మాట్లాడారు. చినయాదర, పెదయాదర గ్రామాల్లో ఉన్న డ్రైన్లలో 2 సార్లు పూడికలు, గుర్రపుడెక్కలు తొలగించేందుకు ప్రభుత్వం 42 లక్షలు మంజూరు చేసిందన్నారు. ఈ పర్యటనలో మంత్రితో పాటు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచే నాని, జలవనరుల శాఖ కెసి డివిజన్ ఈఈ రవికుమార్, డిఈ అపర్ణ, డ్రైనేజీ డిఈ జెవి నాయక్, ఏఈలు నజ్మారాణి, హరీష్, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి దశ నుంచే దేశభక్తిని పెంపొందించుకోవాలని, కార్గిల్ యుద్ధంలో పనిచేసిన వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని మున్సిపల్ చైర్మన్, మానవతా శాఖ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్ అన్నారు. మచిలీపట్నం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం కార్గిల్ దివస్ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్గిల్ యుద్ధంలో సేవలందించిన ఆర్టీసీ డీఎం పెద్దిరాజును ఘనంగా సత్కరించారు. సన్ స్టార్ స్కూల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బాబా ప్రసాద్ మాట్లాడుతూ, పాకిస్తాన్తో 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో ఎందరో తమ ప్రాణాలను దేశమాత కోసం పణంగా పెట్టారన్నారు. పెద్దిరాజు మాట్లాడుతూ, కార్గిల్ యుద్ధంలో జరిగిన సంఘటనలను వివరించారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ జిల్లా ఉపాధ్యక్షుడు పి శ్రీరామ్ మాట్లాడుతూ, ఆగస్టు 15 లోగా విద్యార్థులు పేదలకు హాస్టళ్లకు బియ్యం, పప్పు, నగదును సేకరించాలన్నారు. మచిలీపట్నం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు జి కిశోర్ కుమార్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి హసీం బేగ్, డి వెంకటేశ్వరరావు, ఆదిత్య తదితరులు మాట్లాడారు. కాగా ఆర్టీసీ డిపోలో డీఎం పెద్దిరాజును బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు లంకిశెట్టి బాలాజీ, భావతరంగిణి కన్వీనర్ భవిష్య, సామాజిక కార్యకర్త పివి ఫణికుమార్, నోబెల్ కళాశాల విశ్రాంత అధ్యాపకుడు, న్యాయవాది మద్దాల సువర్ణరాజు, మల్లంపల్లి రామాంజనేయులు తదితరులు ఘనంగా సత్కరించారు. కాగా కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా జరిగిన ర్యాలీలో ముడా చైర్మన్ మట్టా ప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం ఆర్కి కళాశాలలో జరిగిన సమావేశంలో బీజేపీ నూతన అధ్యక్షుడు తాతినేని శివరాం, ముడా చైర్మన్ మట్టా ప్రసాద్, బీజేపీ నాయకులు వంతం గజేంద్రరావు, మాజీ సైనికుల సంఘం అధ్యక్షుడు గాడెల్లి వసంతరావు, ఆర్కే కళాశాల ప్రిన్సిపాల్ శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన రాష్ట్ర అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన హిందూ కాలేజ్ విశ్రాంత ప్రిన్సిపాల్ ఏఆర్కే మూర్తిని ఆదివారం మచిలీపట్నం పరాసుపేటలో పలువురు బ్రాహ్మణ ప్రముఖులు ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన రాష్ట్ర అధ్యక్షుడు ఏఆర్కే మూర్తి మాట్లాడుతూ, రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన నూతన అధ్యక్షుడిగా రాష్ట్రవ్యాప్తంగా బలపరిచి తనను ఎన్నుకున్నందుకు రాష్ట్రంలోని బ్రాహ్మణులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ పదవి తనకు రావడానికి పూర్తి సహాయ సహకారాలు అందించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద సూర్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆనంద సూర్యతో కలిసి పనిచేస్తూ రాష్ట్రంలో అట్టడుగు స్థాయిలో ఉన్న నిరుపేద బ్రాహ్మణులు అందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చేయడమే నా ధ్యేయం అన్నారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన P4 పథకం ద్వారా బ్రాహ్మణులలో రాష్ట్రంలోని ఉన్నతులను గుర్తించి రాష్ట్రవ్యాప్తంగా నిరుపేద బ్రాహ్మణులను దత్తత తీసుకునే కార్యక్రమానికి కూడా శ్రీకారం త్వరలో చుడతాము అన్నారు. బ్రాహ్మణుల సమస్యలను వేమూరి ఆనంద సూర్య మరియు రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన కార్యవర్గంతో కలిసి చంద్రబాబు దృష్టికి త్వరలో తీసుకువెళ్తామన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన నాయకులు పివి ఫణికుమార్, ధూళిపాళ్ల శ్రీరామచంద్రమూర్తి, నిమ్మగడ్డ శ్రీధర్, ఎం సుబ్రహ్మణ్యం, బొడ్డపాటి కుటుంబరావు, లొల్ల కుటుంబ శాస్త్రి, వడ్లమన్నాటి మారుతి దివాకర్, జొన్నలగడ్డ శ్రీరామచంద్రమూర్తి, అద్దేపల్లి ప్రసన్న, గాదే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్య సాయి బాబా వారికి అత్యంత ప్రీతిపాత్రులు, భక్తులు. కృష్ణా జిల్లా అధ్యక్షులు కొమరగిరి చంద్రశేఖర్, రాష్ట్ర సేవాదళ సమన్వయకర్త కొమరగిరి శ్యామ్ ప్రసాద్, ఉదయ్ కుమార్ల మాతృమూర్తి కొమరగిరి జయప్రద ఈరోజు ఉదయం స్వామివారిలో ఐక్యమైనారు. శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ కోతుకుచి ఆంజనేయ కుమార్ తదితరులు జయప్రద మృతికి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సత్యసాయి భక్తురాలుగా, శ్రీ బాలాజీ విద్యాలయ వ్యవస్థాపకురాలుగా, శ్రీవాణి సంపాదకురాలుగా, రచయిత్రిగా అటు కుటుంబానికి, ఇటు సమాజానికి ఉన్నతమైన విలువలను బోధించి ఆచరించిన ధన్యజీవి. ఆమె పవిత్ర ఆత్మకి సద్గతిని ప్రసాదించవలసినదిగా స్వామివారిని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని, మనశ్శాంతిని ప్రసాదించవలసినదిగా స్వామివారిని ప్రేమపూర్వకంగా ప్రార్థిస్తున్నామన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.